లివర్ మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. లివర్ మన శరీరంలో మెటబాలిజాన్ని సక్రమంగా ఉంచడంలో మనకు సహాయపడుతుంది. అలాగే మనం తినే ఆహారాన్ని జీర్ణించుకోవడంలో కూడా లివర్ సహాయపడుతుంది. దీనితో పాటు మనకు శక్తిని ఉత్పత్తి చేయడంలో కూడా లివర్ సహాయపడుతుంది. అలాగే మన శరీరంలో ప్రోటీన్లను తయారు చేయడంలో కూడా లివర్ సహాయపడుతుంది. మొత్తానికి చెప్పాలంటే లివర్ 500 కంటే ఎక్కువ పనులను చేస్తుంది. ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి చాలా మారిపోయాయి. ప్రతిరోజు మద్యం సేవించేవారు, అలాగే జీవనశైలి సరిగా లేనివారు, ఆహారం తప్పుగా తీసుకునే వారిలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. నమస్తే, నేను డాక్టర్ కంచన్ సింగ్. ఈ వీడియోలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మేము లివర్ గురించి మాట్లాడుతున్నాము. మా పేషెంట్లు, వీక్షకులు చాలా ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు, ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మేము నెయ్యి తినవచ్చా లేదా తినకూడదా? ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తోంది? దీనికి కారణాలు ఏమిటంటే, దీనికి అనేక కారణాలు ఉంటాయి. మీ జీవనశైలి బాగోలేకపోతే, మీరు తినే ఆహారం ఆరోగ్యంగా లేకపోతే, లేదా మీరు మద్యం ఎక్కువగా తీసుకుంటే, దానివల్ల మన లివర్ సెల్స్లో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అంటే కొవ్వు నిల్వ కావడం మొదలవుతుంది. దానివల్ల మన లివర్ పూర్తిగా పనిచేయలేకపోతుంది. నెమ్మదిగా అది తన పనితీరును కోల్పోతూ పోతుంది. ఇప్పుడు కేవలం ఫ్యాటీ లివర్నే ఉన్నా, దీన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురాకపోతే, ఇది లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్కి, ఆ తర్వాత చివరి దశ అయిన లివర్ క్యాన్సర్కి దారి తీస్తుంది. ఇప్పుడు దీనికి కారణాలు ఏమిటి? ఇప్పుడు ఎందుకు ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్ వస్తోంది అంటే, దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తే, అది మీ జీవనశైలి ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. నీ బరువు రోజు రోజుకు ఎంత పెరుగుతోంది? మీరు చాలా ఎక్కువ ఒబిసిటీతో ఉన్నారా? నీ బరువు చాలా ఎక్కువగా ఉందా? మీకు బీపీ లేదా షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయా? ఇవి కూడా మీకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. రెండవది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ అనే పేరునే చూస్తే అర్థమవుతోంది. మీరు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే, ఈ కారణంగా మీకు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. చాలా సార్లు మా పేషెంట్లు ఆన్లైన్లో కూడా ప్రశ్నలు అడుగుతారు. ఓపీడీలో కూడా వారు ఈ ప్రశ్న అడుగుతారు, మాకు ఫ్యాటీ లివర్ ఉంది, మరి మేము నెయ్యి తినచ్చా లేదా తినకూడదా? అంటే చూడండి, మీరు ఫ్యాటీ లివర్ డిజీజ్తో బాధపడుతున్నట్లయితే, మీరు తినే ఆహారంలో ఎంజైమ్లు ఎక్కువగా లేని పదార్థాలను ఎంచుకోవాలి. మీరు నెయ్యిని తినొచ్చు, ఎందుకంటే నెయ్యి మీ శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు నెయ్యిని సులభంగా తినొచ్చు, కానీ తక్కువ పరిమాణంలో మాత్రమే. నేను మీకు నెయ్యి తినమని అనుమతిచ్చానని మీరు ఎక్కువగా నెయ్యి తినడం ప్రారంభించకండి. నెయ్యి తినండి, కానీ తక్కువ పరిమాణంలో తినండి. తక్కువ పరిమాణంలో తినండి, అది మీకు లాభదాయకంగా ఉంటుంది. నెయ్యిలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. ఇది చాలా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది మీ కాలేయంలో వచ్చిన వాపును తగ్గిస్తాయి మరియు శరీరంలో వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తొలగిస్తాయి. ప్రత్యేకంగా కాలేయంలో ఏదైనా రకమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చినప్పుడు నెయ్యి ఆ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే కూడా ఉంటుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తి నెయ్యిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది, మనం ఏ నెయ్యిని వాడాలి? మనం ఎద్దు నెయ్యిని వాడాలా లేక గో నెయ్యిని వాడాలా? కాబట్టి మీరు ఇంట్లోనే దేశీ ఆవు నెయ్యిని తయారు చేయగలిగితే, అది ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తికి చాలా ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. నెయ్యి కూడా 2 రకాలుగా తయారవుతుంది. ఒకటి మలైతో, అంటే మలై తీసుకుని నెయ్యి తయారు చేయడం. ఇంకొకటి మజ్జిగను తయారు చేసి, ఆ తర్వాత దాని నుండి నెయ్యి తయారు చేయడం. అందువల్ల మీరు మజ్జిగను తయారు చేసి, మిగిలిపోయిన మిశ్రమం నుండి నెయ్యి తయారు చేస్తే, అది మీ లివర్కు చాలా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. అందుకే నేను ఆశిస్తున్నాను మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైందని, ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తి నెయ్యిని తినవచ్చా లేదా తినకూడదా అన్నది. అందువల్ల ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తి నెయ్యిని తినవచ్చు, కానీ తక్కువ పరిమాణంలో మాత్రమే. ఎక్కువ నెయ్యి కూడా మీకు మంచిది కాదు. ఈరోజు వీడియోలో ఇంతే. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.